ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత కొంచెం శాంతి ఉన్న తర్వాత అప్పుడు ఏమనుకుంటారంటే, ఒక్క రాజ్యం ఇజ్రాయెల్ను జయించలేకపోతుంది కాబట్టి 4-5 రాజ్యాలు కలిసి అటాక్ చేద్దామని అప్పుడు రష్యా ప్రతిపాదన చేస్తాడు. గోగు, మాగోగు దేశపు వాడైన గోగు, వాడే రష్యా. రోషుకు అధిపతి అంటే రష్యాకు అధిపతి. ఇది హెజ్కేల్ 38లో ఉన్న విషయం. రష్యా నాయకత్వంలోనికి ఇరాన్, జర్మనీ, లిబియా, సిరియా, ఇతర దేశాలు వస్తాయి. లక్షల సైన్యం ఇజ్రాయెల్ మీదకి వచ్చి శవాలుగా మారిపోతారు, చచ్చిపోతారు ఒక్కరోజు. అప్పుడు ప్రపంచ రాజకీయ నాయకులందరూ ప్రపంచ ఏక ప్రభుత్వాన్ని స్థాపిద్దాం, యుద్ధాలే లేని ప్రపంచం నిర్మిద్దాం అనుకుంటారు. 10 మంది రాజులు ఏక ప్రభుత్వం స్థాపించినాక 11వ వాడు వచ్చి చేరతాడు. సిరియా రాజు ఆర్ ఇరాక్ అధ్యక్షుడు, ఇద్దట్లో ఒకటి, ఎవరో ఒకరు. వాడొచ్చేసి ఇజ్రాయేల్తో 7 సంవత్సరాలకు శాంతి ఒప్పందం చేస్తాడు. అది న్యూస్ పేపర్లో హెడ్లైన్స్లో వస్తుంది. అప్పుడు 70వ వారం ప్రారంభమవుతుంది. అదయ్యాక ఖచ్చితంగా 42 నెలలకు అసలు సిసలైన రారాజు యేసయ్య మధ్యాకాశానికి వస్తాడు, సంఘాన్ని తీసుకెళ్తాడు. ఆ 42 నెలలే నీకు నాకు అగ్ని పరీక్ష కాలం. ఇళ్లల్లో బైబిళ్ళు ఉండకూడదు, చర్చిలు ఉండకూడదు, గృహకూటాలు జరగకూడదు, సువార్త చెప్పకూడదు, బాప్తిస్మాలు ఇవ్వకూడదు, యేసునామమును బట్టి పాటలు పాడకూడదు, ఏ రకమైన క్రైస్తవ యాక్టివిటీస్ ఉండకూడదు. యేసు నా దేవుడని అనేవాడిని తల నరికేస్తారు. ప్రపంచ రాజునే దేవునిగా నమ్మండి, అంగీకరించండి. యేసయ్య పటం తెచ్చి తీసుకొచ్చి నీ ముందు పెట్టి దాని మీద ఉమ్మేయమంటారు. యేసయ్య ఫోటో నీ ముందు పెట్టి దాని మీద కాలేసి తొక్కమంటారు. యేసు పటం నీ ముందు పెట్టి దాని మీద మూత్ర విసర్జన చేయమంటారు. అవమానించు దాన్ని. నువ్వు క్రైస్తవుడివేనా? కాదండి, క్రైస్తవుడిని కాదు, నాకు ఆయన ఇష్టం లేదు, అది ఎవరో తెలియదు అంటే మరి నిరూపించు. క్రైస్తవుడివి కాకపోతే ఇప్పుడు యేసు బొమ్మ, ఇదిగో బైబిల్, ఉమ్మయ్య దాని మీద, మూత్రం పోయి దాని మీద నువ్వు తటపటాయిస్తావు. అమ్మో, బైబిల్ మీద అలాగే ఎలా చేయాలి, అరే వీడు క్రైస్తవుడు అబద్ధం ఆడుతున్నాడు అని తల నరికేస్తారు. ఆ పరిస్థితి రాబోతుంది. మరి అప్పుడు ఎలాగా నువ్వు క్రీస్తు సాక్షిగా నిలబడతావు? ఇప్పుడే మనం ఏ ఇబ్బందులు లేని ఈ కాలములోనే రండర్రా ఒక 1000 మంది 10,000 మంది కలిసి నేను యేసుకు చెందిన వాడనని ప్రకటిద్దాము అని చెప్తుంటే ఇప్పుడే అదురుకొని చేస్తున్నారు. మరి మహాశ్రమల కాలం వచ్చినాక కాబట్టి ఇంకా నేను ఎక్కువ మాట్లాడలేను. ప్రతి ఒక్కరికి ఇది సవాలు. ప్రాణాపాయం వచ్చినా సరే నమ్మకంగా ఉండమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రకటన 2వ అధ్యాయం 10వ వచనములో ప్రాణాపాయం వచ్చిన 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా ఉండుము. ఓ నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఏమండి, మరణము వరకు నమ్మకంగా ఉండుమంటే కింద ఏమన్నాడు ఫుట్నోట్లో? ప్రాణాపాయము వచ్చినను నమ్మకంగా ఉండు. కింద ఉందా లేదా 2వ ఫుట్నోట్? ప్రాణాపాయము వచ్చినను నమ్మకంగా ఉండు అంటే ప్రాణాపాయం వస్తుందనా రాదనా? వస్తుంది. క్రైస్తవ జీవితం అంటే ఆటపాటలు కాదు. క్రైస్తవ జీవితం అంటే అనుక్షణం ప్రాణాపాయాన్ని ఎదుర్కొని
క్రీస్తుకు సాక్షిగా బ్రతకడమే క్రైస్తవ జీవితం. మీరు ప్రార్థన చేయండి.